పర్యావరణాన్ని రక్షించడం, సక్రమంగా వినియోగించడం, భావితరాలకు అందించడం సామాజిక బాధ్యతగా చేపట్టిన విద్యా సంస్థ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లక్షటిపేట. మొక్కల పెంపకానికి ఏమాత్రం అనుకూలంగా లేని బంజరు భూమిని కూడా ఇక్కడి విద్యార్థులు, ఉద్యోగ సిబ్బంది పట్టువదలని శ్రమతో బంగారు భూమిగా మార్చడం జరిగింది. పచ్చదనం, పండ్లు, పూలతో కళాశాలను సస్యశ్యామలం చేశారు. ఇక్కడి పర్యావరణ హిత కార్యక్రమాలలో కొన్ని: ప్రతి ఏటా తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ నీటి దినోత్సవం నిర్వహణ. క్యాంపస్ని ప్లాస్టిక్ నిషేధ ప్రాంతంగా ప్రకటించడం జరిగింది. అందుకే సహజ బుకేలను వినియోగిస్తారు. ప్లాస్టిక్ కోటెడ్ పేపర్ ప్లేట్లకు బదులుగా చెట్ల ఆకులతో తయారు చేసిన సహజ విస్తారాలను వినియోగిస్తారు. పర్యావరణ హిత పేపర్ బ్యాగుల తయారీ సర్టిఫికెట్ కోర్సుల ద్వారా, వినాయక మట్టి విగ్రహాల తయారీ ద్వారా పర్యావరణ హిత చైతన్యాన్ని వ్యాప్తి చేస్తారు. స్థానిక గోదావరి దగ్గర క్లీన్ గోదావరి, సేవ్ గోదావరి కార్యక్రమం చేపడుతూ పవిత్ర గోదావరి పరిసరాలను శుభ్రపరిచి ప్రజలకు నీటి శుభ్రతపై, ప్లాస్టిక్ నిషేధంపై నినాదాలు ఇస్తూ గోదావరి సేవ్ గోదావరి క్లీన్ గోదావరి సే నో టు ప్లాస్టిక్ సే నో టు ప్లాస్టిక్ డోంట్ యూజ్ ప్లాస్టిక్ సేవ్ గోదావరి. పచ్చని కళాశాలకు ఎన్నో పక్షులు ఎగిరి వస్తాయి. వాటి దాహం తీర్చడానికి ప్రత్యేకంగా వాటర్ ఫీడర్లను ఏర్పాటు చేశారు. పిట్ట పొట్టకు నీటి బొట్టుకై ఒట్టు పెట్టుకున్నది ఈ విద్యార్థి లోకం. ప్రకృతి ఒడిలో విద్యార్థులు కూర్చుండి ప్రకృతి గురించి కవిత్వం రాస్తారు. పర్యావరణ స్పృహతో మమేకం అవుతారు. ఇక్కడ గోరింటాకు ఉత్సవాలు, బతుకమ్మ పండగలు, గ్లోబల్ వార్మింగ్ తగ్గించే ఉద్దేశంతో జరిపే ఓజోన్ డే సంబరాలు ఇవన్నీ కూడా పర్యావరణ హిత కార్యక్రమాలే. రోడ్డుకు ఇరువైపులా చెట్ల కోసం డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్, అలాగే సహజ కంపోస్ట్ ఎరువుల తయారీ వ్యవస్థ, ఇంకుడు గుంతల నిర్మాణం ద్వారా పర్యావరణ అనుకూల కార్యక్రమాలకి అంకితమైంది ఈ కళాశాల. చేయి చేయి కలిపితే చైతన్యం, అడుగు అడుగు కలిసి నడిస్తే ప్రయాణం. చెట్ల పెంపకం, ప్లాస్టిక్ నిషేధం, పరిశుభ్రత, పరిసరాల రక్షణ ధ్యేయంగా శ్రమిస్తుంది, అనుసరిస్తుంది, చైతన్యపరుస్తుంది, విజయమై వికసిస్తుంది. హరిత భారతానికి ఒక సాధన చిరునామా ప్రభుత్వ డిగ్రీ కళాశాల లక్షటిపేట.